ఆనంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 21వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్న శాంతాదేవి పాపం బిడ్డ కోసము ఆ శవాన్ని మోసుకుంటూ ఎంత తపన పడుతుందో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామండి. గంగాధరుడు శాంతాదేవి మాత్రము ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు. పిల్లవాడు చనిపోయాక ముందు 3 రోజులు, తర్వాత 2వ రోజులు కానీ నిద్రాహారాలు లేకుండా ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కునుకు పట్టింది. అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చాడు. ఆయన జడలు, విభూతి, పులితోళ్ళు, రుద్రాక్షమాలలు ధరించి ఉన్నాడు. ఒక చేతిలో దండము, మరో చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు. ఆయన బయట నుండి వీరున్న ఉదుంబర వృక్షం క్రిందకు వచ్చి ఆమెతో, అమ్మా, నాపై నిష్ఠూరాలు ఆడుతున్నావెందుకు? నీ బిడ్డకేమైంది? నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది, అమ్మా, నేను నీకే ఏ అపకారము చేశాను? నీకే ఏం అపకారం చేశాను? ఇంకా ఉపకారమే చేశాను. నీ బిడ్డ శరీరం నుండి చూడండి స్వామి ఏ విధంగా చేస్తున్నాడు. భగవంతుణ్ణి గట్టిగా పట్టుకుంటే దేన్నైనా మనం సాధించుకోవచ్చండి. అది వెడలిపోయిన ప్రాణవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను. నా మీద కష్టపెట్టుకోవద్దు, ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు. శాంతాదేవి త్రుళ్ళిపడి నిద్రలేచింది. కానీ ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలే కానీ చనిపోయిన వాడు ఇంక బ్రతుకుతాడా? నా ప్రారంధం ఇలా ఉంటే శ్రీ గురుడేం చేస్తాడు అనుకున్నది. ఇంతలో ప్రక్కనే నున్న శవము కదలసాగింది. ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉన్నది. అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతమాహయించిందేమోనని అనిపించింది. భయం వేసింది. దూరంగా వెళ్ళింది. కానీ పిల్లవాడు లేచి కూర్చుని, అమ్మా, ఆకలేస్తున్నది, అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకొచ్చాడు. ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యం వచ్చింది. ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించింది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదంబర వృక్షానికి ప్రదక్షిణలు, సాష్టాంగ నమస్కారాలు చేసి శ్రీగురునిలా స్తుతించారండి. ఓ శ్రీ గురుమూర్తి, జయము జయము. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపము ధరించారు. వారి హితము కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపచేయడానికై ఈ క్షేత్రములో వెలిశారు. భక్తుల తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించడం ఎవరితరము కాదు. తల్లి వలె మీరు మా తప్పులు క్షమించి కృపచూపి మిమ్ములను శరణు వేడుతున్నాము. తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్ళి సంగమ స్నానము చేసి ఆ నీటితో గురుపాదుకలు కడిగి శుభ్రము చేసి ఉదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారండి. ఇంతలో సూర్యోదయమైంది. శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూచి ఆశ్చర్యపడి శ్రీగురు మహిమను కొనియాడారు. ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అయ్యాడటండి. చూసారా? కనుక నామధారక, ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరితరమో కాదు. అచ్చటి మేడి చెట్టు మూలంలో శ్రీగురుడు నిత్య నివాసము చేస్తున్నాడు. అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి, సందేహమే లేదు. అందుకే అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. శ్రీదత్తాయ గురువే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.